తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గంజాయి మత్తు నుంచి యువతను విముక్తులను చేసేందుకు పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన 1000 మందితో విజయవాడలో పోలీస్ యోగాంధ్ర థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాతో వారిలో ఆత్మస్థైర్యం పెంచి మత్తును వీడే విధంగా చేసేందుకు పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. మత్తుకు బానిసలైన యువతను యోగాతో చైతన్యవంతులను చేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా పాజిటివ్ వచ్చిన వారికి యోగా నేర్పిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 4000 మంది పోలీస్ యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేశారు. వీరిలో 1000 మంది డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు. గంజాయి మత్తును వీడే వరకు వారిపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఎవరైతే డ్రగ్ యూజర్స్ ఉన్నారో వారిని గుర్తించడం, యోగా అండ్ మెడిటేషన్ లో వారిని భాగస్వాములు చేస్తూ తద్వారా కొంత వీరి అడిక్షన్ నుంచి బయటకు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఈ 15 days తర్వాత అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఆల్మోస్ట్ 1200 పాజిటివ్స్ మేము ఐడెంటిఫై చేసాం. 100% టెస్టింగ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు భాగస్వాములు చేశాం. లాస్ట్ 2 months నుంచి కార్యక్రమం మొదలుపెట్టాము. ఆల్రెడీ ఇప్పటికీ చాలామంది నెగిటివ్ అయిపోయింటారు. June 20th వీళ్ళందరూ కూడా మళ్ళీ టెస్ట్ చేయబోతున్నాము. వీఆర్ షూర్ ఆల్మోస్ట్ 95% డ్రగ్ నుంచి బయటకు వస్తారని అనుకుంటాము. సో ఈ కార్యక్రమం ద్వారా ఒక మెసేజ్, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాము. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పేరుతో కూటమి ప్రభుత్వం మత్తుపై ఉక్కుపాదం మోపింది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 150కి పైగా హాట్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. 3000 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 1200 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిని మత్తు నుంచి విముక్తి చేసేందుకు వైద్యుల సూచనలతో చికిత్స, యోగాభ్యాసం చేయించాలని నిర్ణయించారు. ముందుగా 15 రోజుల పాటు వారికి యోగాసనాలు వేయటం నేర్పుతారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది వారి కదలికలపై నిఘా ఉంచుతారు. డ్రగ్స్ విక్రయాలు, రవాణా నిర్మూలనతో పాటు డ్రగ్స్ కి బానిసలైన వారిలో పరివర్తన తేవటం పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యోగాభ్యాసం ద్వారా క్రమంగా డ్రగ్స్ బాధితుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావిస్తున్నారు.